भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सौतिरुवाच जनमेजयस्य राजर्षेः सर्पसत्रे महात्मनः समीपे पार्थिवेन्द्रस्य सम्यक् पारीक्षितस्य च कृष्णद्वैपायन प्रोक्ताः सुपुण्या विविधाः कथाः कथिताश्चापि विधिवत् या वैशम्पायनेन वै श्रुत्वाहं ता विचित्रार्था महाभारत संश्रिताः बहूनि संपरिक्रम्य तीर्थानि आयतनानि च समन्तपञ्चकं नाम पुण्यं द्विजनिषेवितं गतवानस्मि तं देशं युद्धं यत्राभवत् पुरा कुरूणां पाण्डवानां च सर्वेषां च महीक्षितां। సౌతి ఇలా జవాబు చెప్పాడు వారికి, అయ్యా నా అదృష్టం వలన నేను కొంతకాలం క్రితం జనమేజయుడు చేసినటువంటి సర్పసత్రానికి వెళ్ళాను. జనమేజయుడు ఎవరు? పారీక్షిత, పరీక్షిన్ మహారాజు పుత్రుడు, పాండవులకు ప్రపౌత్రుడు. సో అలాంటి జనమేజయుడు చేసినటువంటి సర్పసత్రానికి నేను వెళ్ళాను. అక్కడ ఏం తెలుసుకున్నానో తెలుసా? కృష్ణద్వైపాయన మహర్షి ద్వారా ప్రసాదింపబడినటువంటి పరమ పుణ్యమైనటువంటి చిత్రాతి చిత్రములైన కథలతో కూడి ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని గురించి విన్నాను. దానిని కృష్ణద్వైపాయన మహర్షి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయన ముని సవిస్తారంగా సర్పసత్రంలో బోధించాడు. ఆ కథాశ్రవణమంతా తనివితీరా చేసి అది సంపూర్ణమైన తరువాత బహూని సంపరిక్రమ్య తీర్థాని ఆయతనాని చ, ఆ తర్వాత అనేక క్షేత్రాలు తిరిగాను, అనేక తీర్థములను సేవించాను. అంతేకాకుండా ఆ కథ ద్వారా తెలుసుకున్నటువంటి మరొక క్షేత్రానికి కూడా వెళ్ళాను. ఏమిటా క్షేత్రం? పూర్వం కౌరవ పాండవ సంగ్రామము జరిగినటువంటి కురుక్షేత్రానికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వీరులు శూరులు అయినటువంటి రాజులందరూ పాల్గొన్నటువంటి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా తెలుసుకున్నవాడనై ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఇక్కడ మీరు ఒక సత్రం చేస్తున్నారని తెలిసింది కాబట్టి ఈ సత్రములో పాల్గొని మిమ్మల్ని అందరినీ దర్శించి కృతార్థుణ్ణి కావాలనే కోరికతో ఇక్కడికి వచ్చాను. నా కోరిక నెరవేరినది. చెప్పండి మహాత్ములారా, మీకు నేను ఏమి బోధించాలి? ఏ విషయాన్ని గురించి చెప్తే మీకు మనస్సుకు ఆనందంగా ఉంటుంది? ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ కర్మానుష్ఠానమునకు తగిన విధంగా ఏ విషయం ఉందో పెద్దలైన మీరే నిర్ణయించి నాకు చెప్తే తదనుగుణంగా నేను కథాప్రవచనం చేస్తాను అని వారందరి ముందు సవినయంగా అంజలిబద్ధుడై సౌతి తెలియజేశాడు. సాక్షాత్ కృష్ణద్వైపాయన మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞాన కళా ప్రకట స్వరూపం. అటువంటి మహాత్ముడు చెప్పినటువంటి గ్రంథం ఒకటి ఉందని చెప్పాక అందులోనూ అది బ్రహ్మసూత్రముల వంటి గంభీర వేదాంత ప్రవచనము కాదు, ఉపనిషత్తుల వంటి గంభీర వేదాంత ప్రవచనము కాదు, చిత్రాతి చిత్రములైన కథలతో కూడి ఉన్నదని చెప్పడం చేత ఇంకా వేరే దాన్ని ఎవరు కోరుకుంటారు? అదేవిధంగా వైశంపాయనుడు సాధారణమైన వ్యక్తి కాదు. వ్యాసుల వారి శిష్యులలో వారికి ఒక స్థానం ఉన్నది. అలాగే సకల శాస్త్ర దర్శనము చేసినవాడు. అలాంటి వాడు వక్తగా ప్రవచించినటువంటి కథ ఇంత విన్నాక ఇంకా ఎవరైనా వేరే దాన్ని ఎలా కోరుకుంటారు? కాబట్టి అక్కడ ఉన్న ఋషులందరూ ఏకకంఠంతో ఇలా అన్నారు. ఋషయ ఊచుః భారతస్యేతిహాసస్య పుణ్యాం గ్రంథార్థ సంయుతాం సంస్కారోపగతాం బ్రాహ్మీం నానాశాస్త్రోపబృంహితాం వేదైః శృతిర్భిః సంయుక్తాం వ్యాసస్యాద్భుతకర్మణః సంహితాం శ్రోతుమిచ్ఛామో
ధర్మ్యాం పాపభయాపహాం. చూడండి, ఆ మహాత్ములు మహాభారతాన్ని మేము వినదలుచుకున్నామని చెప్పే మాటలు ఎంత చక్కగా చెప్పారు. ఓ మహాత్మా, మాకు ఇవి వినిపించే అవసరమేముంది? నువ్వు దేన్నైతే శ్రవణం చేశావో అటువంటి పుణ్యప్రదమైనటువంటి మహాభారతాన్ని మాకు వినిపించు. భారతస్య ఇతిహాసస్య పుణ్యాం గ్రంథార్థ సంయుతం. ఈ మహాభారతం అనేటువంటిది సకల గ్రంథముల యొక్క సారమని మేము గ్రహించామిప్పుడు. అటువంటి గ్రంథమును నీవు, నానా శాస్త్రోపబృంహణమైనటువంటి గ్రంథమును నీవు మాకు వినిపించదవుగాక. ఎందుకు కోరుతున్నామో తెలుసునా? అందులో ఏవో కథలున్నాయని కాదు. వేదైహి శృతిర్భిః సంయుక్త. ఈ మహాభారతము సకల వేదములు, సకల ఉపనిషత్తుల యొక్క సారమని మేము తెలుసుకున్నాం. అయ్యో, నేను చెప్పలేదు, అప్పుడే మీకు ఎలా తెలుసు? బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకు? వేద విభాగము చేసిన వ్యాసుల వారు ప్రసాదించినది. వ్యాసుల వారు ఏది చెప్పినా వేదార్థమే అవుతుంది. అది కారణం ఏమిటి? వారి స్థితి నఖశిఖ పర్యంతం వేదమే, వేద ప్రబోధమే. అలాంటి వారు వేరొకదాన్ని ఎలా చెప్తారు? వ్యాసుల వారు సాక్షాత్ వేదస్వరూపి కాబట్టి ఆయన ప్రసాదించినదంతా వేద సమ్మతము, వేద సారము అయి ఉంటుందని మాకు తెలుసు. వ్యాసస్య అద్భుత కర్మణః, అద్భుతమైనటువంటి కార్యమును సాధించినటువంటి మహాభారత నిర్మాణము ద్వారా, వేద విభాగము ద్వారా, పురాణ రచన ద్వారా అటువంటి వ్యాసుల వారు ఉపదేశించిన సంహిత, మహాభారత సంహితను శ్రోతుమిచ్చామః, అది వినాలని మాకు కోరికగా ఉంది. ఎందుకు? ధర్మ్యం, అది వేద సమ్మతం. రెండవది ధర్మస్వరూపాన్ని విడమరిచి చెప్పేది. పాప భయాపహం. ఈ మహాభారత శ్రవణంతో మన హృదయంలో తిష్ట వేసుకున్నటువంటి పాప సంస్కారములు సమూలంగా పెకిలివేయబడతాయి. అలాగే భయము కూడా నివారింపబడుతుంది. అపజయం కలుగుతుందేమో, ఏమవుతుందో, ఏమవ్వదో, ఈ విధమైనటువంటి విచికిత్సతో కూడినటువంటి ఒక భయం నిరంతరం మనిషి హృదయంలో ఉంటుంది. కాబట్టి సర్వ పాప భయాపహమైనటువంటి ఈ భారత కథను ఓ ఉగ్రశ్రవ, మేము నీ ద్వారా ఈ సత్రములో శ్రవణం చేయదలుచుకున్నాము అని చెప్తే సౌతి పరమానంద భరితుడై, ఆహా, నేను ఏది అధ్యయనం చేశానో దానిని అధ్యాపనము చేసే భాగ్యం కలుగుతున్నదని పరమాత్ముని సంస్మరించి మహాభారత కథకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. సౌతిరువాచ మంగళ్యం మంగళం విష్ణుం వరేణ్యమనఘం శుచిం నమస్కృత్య హృషీకేశం చరాచర గురుం హరిం మహర్షేః పూజితస్యేహ సర్వలోకైర్మహాత్మనః ప్రవక్ష్యామి మతం పుణ్యం వ్యాసస్యాద్భుతకర్మణః మన్వాది భారతం కేచిత్ ఆస్తికాది తథా పరే తతో పరిచరాదన్యే విప్రాహ సమ్యగధీయతే. వారందరి ఆసక్తితో తాను కూడా గొప్ప ప్రేరణ పొందినవాడై సౌతి మహాభారత ప్రారంభం చేస్తూ భగవంతుని స్మరించాడు. ప్రశస్తమైనటువంటి దాన్ని దేన్ని ప్రారంభించాలన్నా ఈశ్వరుని స్మరించే ప్రారంభించాలి. అది మన సంప్రదాయం. ఈశ్వరుడి యొక్క సహాయం మనకు ప్రతి సన్నివేశంలోనూ కావాలి. అదృష్ట పుణ్యము ఈశ్వరుడి యొక్క సంస్మరణ చేత జన్మిస్తుంది. కాబట్టి అటువంటి సంస్మరణ చేశాడు. పరమ మంగళస్వరూపుడు, అనంత కళ్యాణ గుణధాముడైనటువంటి మహావిష్ణువును స్మరించి, ఋషికేశుడైనటువంటి నారాయణుణ్ణి నమస్కరించి, సకల చరాచరములకు ప్రభువైనటువంటి శ్రీహరిని కీర్తించి, మహర్షులందరి చేత పూజింపబడేటువంటిది, లోకములోని మహనీయులందరి చేత అధ్యయనము చేయబడేటువంటిది అయినటువంటి వ్యాసస్య అద్భుత కర్మణః వ్యాసస్య పుణ్యం మతం ప్రవక్ష్యామి. మహనీయుడైనటువంటి వ్యాస మహర్షి యొక్క అత్యద్భుతమైన రచనను నేను మీ ముందు ప్రవచనం చేయబోతున్నాను. ఈ మహాభారతం చాలా పెద్దది. కొంతమంది మన్వాది భారతం కేచిత్, కొంతమంది మొదటి నుంచి భారతాన్ని అధ్యయనం చేస్తారు. ఆస్తికాది తథాపరే, కొందరు మొదటి నుండి కాకుండా ఆస్తిక మహర్షి యొక్క ప్రసంగంతో వారు మహాభారత అధ్యయనం చేస్తారు. మరికొంతమంది ఉపరిచర మనువుకు సంబంధించినటువంటి కథ ద్వారా మహాభారత అధ్యయనానికి శ్రీకారం చుడతారు.
అలాగే కొంతమంది అత్యంత శ్రద్ధాళువులైనటువంటి వారు మొదటి శ్లోకము మొదలుగా చిట్ట చివరి శ్లోకము వరకు ఏ శ్లోకాన్ని వదిలిపెట్టకుండా అధ్యయనం చేస్తారు. ఈ విధంగా లోకములో ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసేటువంటి స్థితి ఉన్నట్లుగా పెద్దల ద్వారా నేను విని ఉన్నానని ఉగ్రశ్రవుడు అక్కడ ఉన్నటువంటి కథాశ్రవణాసక్తులైనటువంటి శౌనకాదులకు చెప్పాడు. తపసా బ్రహ్మచర్యేణ వ్యాసవేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. సత్యవతీదేవి యొక్క పుత్రుడైనటువంటి వ్యాస భగవానుడు తపస్సు చేత, బ్రహ్మచర్యాది వ్రత అనుష్ఠానము చేత సనాతనమైనటువంటి వేదాన్ని విభాగము చేశాడు. వ్యాసుల వారి తల్లిగారి పేరేమిటి? సత్యవతి. వేద విభాగమును వ్యాసుడు తనకు నచ్చినట్లుగా తన సామర్థ్యంతో చేయలేదు. మన శాస్త్రాన్ని స్పర్శించాలంటే తపస్సు ఉంటేనే కుదురుతుంది. అది ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం. తపసా, అటువంటి తపస్సుతో పునీతుడైనటువంటి వాడు బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యాది వ్రత అనుష్ఠానములను చేసినటువంటి వాడు సత్యవతి పుత్రుడైనటువంటి వ్యాస భగవానుడు సనాతనమైన వేదమును, వేదము ఏ రోజు పుట్టిందో ఎవరికి తెలియదు. వేదానికి జన్మము లేదు. వేదము సాక్షాత్ పరమాత్ముడి స్వరూపం. అందుకే అపౌరుషేయ ప్రమాణము అని అంటాం. జ్ఞానానికి ఆది లేదు. జ్ఞాన నిత్యత్వము అని భారతీయుల సిద్ధాంతము. జ్ఞానము కనుగొనబడుతుందే తప్ప సృష్టింపబడదు. ఏ జ్ఞానమైనా అంతే. జ్ఞానము అనాది. అటువంటి జ్ఞానస్వరూపమైన వేదం అనాది. సనాతనమైనటువంటి ఈ వేదమును విభాగము చేసినటువంటి వ్యాసదేవులే స్వయంగా ఇమం ఇతిహాసం, ఈ ఇతిహాసమును మనకు ప్రసాదించారు. అటువంటి అద్భుతమైన ఇతిహాస నిర్మాణము చేశారు, వేద సారాంశమునంతటిని నిక్షిప్తము చేసి. ఈ ఇతిహాసాన్ని హృదయము యందు నిర్మాణము చేసుకున్న తర్వాత వ్యాసుల వారికి ఒక సంక్లిష్టత ఏర్పడింది. ఇతిహాస నిర్మాణం అయినది కానీ దీనిని అందరికీ ప్రబోధించాలి. జ్ఞానం అందరికీ అందినప్పుడే లాభం, కానీ నేను ఒక్కడిని పొంది దాచిపెట్టుకుంటే ఏం లాభం? సంసారంలోని వస్తువులలాగా అది నా దగ్గరే ఉంటే లాభంగా ఉండదు. జ్ఞానాన్ని మీరు ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. దాని ప్రయోజనము సార్థక్యము దాంట్లోనే ఉంటుంది. పంచుకోవాలి దాన్ని. ధనం అనుకోండి, ఎంత పంచుకుంటే అంత తరుగుతూ ఉంటుంది. విద్యాధనం అలా కాదు, మీరు ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. కాబట్టి మహనీయులకు ఎప్పుడూ వారు తెలుసుకున్నటువంటి విషయాలను అందరికీ చెప్పాలనే బాధ్యత భావన చేస్తూ ఉంటారు వాళ్ళు. అది శృతి చేత ఆదేశింపబడినది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. సోమరిగా ఉండకు. ఏ విషయంలో? స్వాధ్యాయము విషయంలో, ప్రవచనము విషయంలో. తెలుసుకోవాలి, తెలియజేయాలి. ఈ రెండింటి విషయంలో నీవు ఎప్పుడూ సక్రియుడవై జాగరూకుడవై ఉండదవుగాక అని శృతే ఉపదేశిస్తోంది. అటువంటి ఉపదేశమును భావన చేసిన వారై విద్యాధనము అందరికీ కావాలనేటువంటి లోక హితము చేయవలననేటువంటి కోరికతో ఉన్నవారైన వ్యాస భగవానులు ఆలోచిస్తున్నారు, నా హృదయంలో ప్రవహిస్తున్నటువంటి ఈ జ్ఞాన గంగను అందరికీ అందించేదెలా? ఏముందండి, చెప్తూ పోతే సరిపోతుంది, అందరూ వింటారు కదా. అలా కాదు, తరతరములకు అందాలి. అది రానున్న యుగ యుగాలకు అందాలి. నలుగురికి అందితే సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? హృదయములో ఉన్నటువంటి ఈ జ్ఞానమంతా కూడా అక్షరబద్ధం అవ్వాలి. అంటే అది ఒక గ్రంథముగా రచింపబడాలి. అప్పుడే ఇది అందరికీ ప్రబోధింపబడినట్లు అవుతుంది. అలా కాకుండా 4 ప్రసంగాలు చేశామనుకోండి, అంతవరకే అందుతుంది, అంతమందికే అందుతుంది. కాబట్టి యుగ యుగాలు నిలబడే విధంగా ఈ మహత్తరమైన ఇతిహాసము గ్రంథస్థము చేయబడవలెను అనుకున్నారు. తత్రా జగామ భగవాన్ బ్రహ్మలోక గురుస్వయం ప్రీత్యర్థం తస్య చైవార్షే లోకానాం హితకామ్యయా. ఎప్పుడైతే మన మనస్సులో నలుగురికి మంచి చేయాలనే కోరిక పుడుతుందో, ఆ కోరికను ఆశీర్వదించేందుకు గాను మీరు నేను ఆహ్వానించకుండానే దేవతలు దిగొస్తారు. ఇది సత్యం.
దేవతల అనుగ్రహం మీరు ఊరికే పైన ప్రార్థిస్తే రాదు. దేవతలు ఎవరిని అనుగ్రహిస్తారంటే ఎవడి హృదయంలో నలుగురికి మంచి చెయ్యాలనే సంకల్పం పుడుతుందో వాడిని అనుగ్రహిస్తారు. దానికి ప్రమాణం ఇది ఈ శ్లోకం. ఎప్పుడైతే వ్యాసమునీంద్రులు లోకోపకారము చేసేందుకై ఈ మహత్తరమైన ఇతిహాసము రచింపబడవలెనో, ఇది ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తుండగా తత్ర అజగామ భగవాన్, అక్కడికి సాక్షాత్ లోకగురువైనటువంటి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. ప్రీత్యర్థం తస్య చైవార్షే, ఆ మహర్షికి సంతోషము ప్రసాదించేందుకు గాను ఆయనున్న చోటికే వచ్చాడు. అలాగే లోకానాం హితకామ్యయ, లోకములకు హితము జరిగేందుకు ఈ మహర్షికి సహాయము చేయవలెనని సాక్షాత్ బ్రహ్మదేవుడే అక్కడికి వచ్చాడు. వ్యాస భగవానుని హృదయంలో కొంత చింత నడుస్తున్నది. ఆ సమయంలో ఇంత అద్భుత దర్శనమైనది. వెంటనే లేచి బ్రహ్మగారికి పాదప్రక్షాళనాదులన్నీ చేసి బ్రహ్మదేవుడికి ప్రదక్షిణ చేసి వారికి ఒక ఆసనము చూపించి బ్రహ్మదేవుడు కూర్చున్నాక వారి అనుమతితో వ్యాసుల వారు బ్రహ్మదేవుడి పాదముల చెంత కూర్చొని అప్పుడు తన భావాన్ని నివేదించాడు. స్వామి, నేను తపస్సు చేసి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని నిర్మించాను. అది నా మనస్సులో ఉంది, నా హృదయంలో ఉంది. దానిని ప్రకటించడం కొరకు గాను నాకు ఒక ఉపాయం తట్టడం లేదు. అటువంటి ఉపాయమును నీవు అనుగ్రహించాలి. ఉవాచ సమహాతేజ బ్రహ్మాణం పరమేష్ఠినం కృతం మయేదం భగవాన్ కావ్యం పరమపూజితం బ్రహ్మన్ వేదరహస్యం చ యచ్చాన్యస్థాపితం మయా సాంగోపనిషదాం చైవ వేదానాం విస్తరక్రియా. ఓ పితామహ బ్రహ్మదేవా, అందరి చేత పూజింపబడేటువంటి యోగ్యత కలిగినటువంటి అద్భుతమైన కావ్య నిర్మాణము నేను చేశాను. అటువంటి కావ్యంలో సమస్త వేదముల యొక్క రహస్యమును, సమస్త శాస్త్రములను, స అంగ ఉపనిషత్ సిద్ధాంతమును నేను విస్తారముగా ప్రబోధించాను. దానిలో లేని విషయం అంటూ లేదయ్యా, నాకు ఉన్న జ్ఞానమునంతటిని దాంట్లో పెట్టాను అని మహాభారతంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో బ్రహ్మగారి ముందు చెప్పాడు వ్యాసుడు. ఈ కావ్యంలో కాలము గురించినటువంటి వర్ణన ఉన్నది, కాల విభాగము గురించినటువంటి వర్ణన ఉన్నది, అలాగే మనుష్యుడి జీవితం అనేటువంటి దర్శనం ఉన్నది. ఆ జీవితంలోని లోటుపాట్లు, లాభనష్టాలు, జయాపజయాలు, హానిక్షయములు, హానివృద్ధులు అన్నీ చెప్పబడ్డాయి. అలాగే ధర్మం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, ధర్మాభాస అధర్మం ఏమిటి, అధర్మాభాస ధర్మం ఏమిటి, ఇలా ధర్మస్వరూపం అంతా చెప్పబడింది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల యొక్క పూర్ణస్వరూపం ఆవిష్కరింపబడినది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములేమిటి, వాటి యొక్క గుణకర్మ విభాగం ఏమిటి, ఇదంతా చెప్పబడినది. అలాగే సకల పురాణముల యొక్క సారమంతా ఇందులో ఇమర్చబడినది. అలాగే తపస్సులంటే ఏమిటి, ఎన్ని రకాల తపస్సులు ఉన్నాయి, ఏ తపస్సు ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఇత్యాది నియమాలతో కలిపి ఇత్యాదులన్నీ చెప్పబడ్డాయి. అంతేకాక సూర్య, చంద్ర, భూ, గ్రహ, నక్షత్రాది ఖగోళ విషయములు పూర్తిగా చర్చింపబడ్డాయి. అంతేకాదు యుగముల కాలపరిమితి ఎంత, ఆ యుగములలో వ్యవహారం ఎలా జరుగుతుంది, అవన్నీ చెప్పబడ్డాయి. అలాగే 4 వేదముల యొక్క పూర్ణ సారము ఇందు ఆవిష్కరింపబడినది. అంతేకాదు ఆధ్యాత్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మ శాస్త్రం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక సాధనలు అంటే ఏమిటి, ఇదంతా కూడా నా చేత రచింపబడినది. అలాగే న్యాయశాస్త్రము గురించినటువంటి విస్తారమైనటువంటి ప్రబోధం ఇందులో ఉన్నది. అలాగే శిక్షా, కల్పము మొదలుగా చెప్పబడేటువంటి షడంగములకు పూర్తి వివరణ దీంట్లో ఉన్నది. అంతేకాదు చికిత్సా శాస్త్రము, మానసికమైన రోగాలకు ఎలా చికిత్స చేయాలి, భౌతికమైన పరిస్థితుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విధంగా చికిత్సా శాస్త్రం ఉన్నది. అంతేకాకుండా దానము ఏమిటి, దానము ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అంటూ దాన సంబంధమైనటువంటి సాధనలన్నీ చెప్పబడ్డాయి. అంతేకాక పాశుపతాది మతముల గురించినటువంటి విస్తారమైన చర్చ దీంట్లో ఉన్నది.
పాశుపతం అంటే ఏమిటి, వైష్ణవం అంటే ఏమిటి, వైఖానసం అంటే ఏమిటి, శాక్తేయం అంటే ఏమిటి, గాణపత్యం అంటే ఏమిటి, ఇలా అన్నీ చెప్పబడ్డాయి. అలాగే దేవతల యొక్క జన్మములు ఎలా జరిగాయి, మనుష్యుల యొక్క జన్మ ఎలా జరిగింది, ఆయా యుగములలో దేవతలు మనుష్యులుగా ఎలా పుట్టారు, తద్వారా ఎటువంటి కార్యములను సాధించారు, అటువంటి జన్మ వెనక ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, అటువంటి జన్మ వెనక ఉన్న ఉద్దేశ్యములు ఏమిటి చెప్పబడ్డాయి. అలాగే ఈ ఆర్యావర్తములోని సమస్త తీర్థక్షేత్రాలకు సంబంధించిన వర్ణన ఉన్నది, సమస్త భగవత్ క్షేత్రాలకు సంబంధించిన వర్ణన ఉన్నది. పుణ్య నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడ పుట్టాయి, ఎక్కడ సముద్రంలో కలుస్తాయి, ఇవన్నీ చెప్పబడ్డాయి. అలాగే ఉత్తుంగ పర్వత విశేషములన్నీ ఇందులో కనిపిస్తాయి. అంతేకాక అరణ్యాలు, సముద్రాలు, కల్పములు, అలాగే యుద్ధశాస్త్రం, యుద్ధ కౌశలం, ఇవి కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ రాజులు ఎవరు, వారి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యములు ఉన్నాయి, ఆయా దేశములలో ఎలాంటి జాతులు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారములేమిటి, వారి యొక్క భాషా విశేషములేమిటి, వారు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా వ్యవహరిస్తారు, ఇలా ఒక్కటేమిటి సమస్తము దీంట్లో ఉంది. ఓ బ్రహ్మదేవా, బ్రహ్మగారు అన్నారు, మంచిదే కదా, ఇంత మహత్తరమైన విషయాన్ని భావన చేశావు, రాయకూడదా దాని గురించి, ఓ పుస్తకం రాసేయి, అందరికీ అర్థమైపోతుంది, అందరికీ బోధించినట్లు అవుతుంది. అప్పుడు వ్యాసుల వారు అన్నారు, యచ్చాపి సర్వం వస్తు తచ్చైవ ప్రతిపాదితం పరం న లేఖకః కశ్చిత్ ఏతస్య భూమి విద్యతే. అక్కడే వస్తోంది తగాదా స్వామి. ఏదేదైతే ప్రపంచంలో ఉందో అదంతా నేను భావన చేసి నా మనస్సులో ఒక చిత్రణ చేసేసుకున్నాను. కానీ ఏతస్య భూమి, ఈ భూమిలో ఇప్పుడున్న తరుణంలో నా లేఖకః కశ్చిత్ అస్తి, దీనిని చక్కగా లిఖించేవాడు దొరకట్లేదు నాకు. ఎవరెవరో ఉంటారు లేఖకులు, కానీ నేను చెప్పిన దాన్ని చెప్పినట్లు చక్కగా రాయగలిగిన వాడు కావాలి. ఎందుకంటే నేను ఎంత వేగంగా చెప్తూ ఉంటానో అంత వేగంగా, అంత శుద్ధంగా రాయాలి. అలా రాయకపోతే కష్టం. అలాంటి వాడు, అంత శాస్త్రము చదివినవాడు నాకెవ్వరూ లభించట్లేదు. కాబట్టి హే బ్రహ్మదేవా, నీవే దయ ఉంచి ఏదైనా ఏర్పాటు చేయాలి. బ్రహ్మోవాచ, బ్రహ్మగారు ఇలా అంటున్నారు, సరే, అస్య కావ్యస్య కవయో న సమర్థా విశేషణే. నువ్వు దీనిని కావ్యము అన్నావు కదయ్యా, కావ్యాన్ని రాశానని, తథాస్తు, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ కావ్యముతో సరి సమానంగా నిలబడగలిగే కావ్యమును రచించేవాడు ఈ సృష్టిలో ఇంకొకడు పుట్టడు. అంటే మహాభారతముతో సరి సమానమైన గ్రంథ నిర్మాణము చేయగలగడం అవాస్తవం, ఇంకా అది జరిగేది కాదని సాక్షాత్ బ్రహ్మగారు అన్నారు. సరే, లేఖకుడి విషయం అంటావా, కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతాం మునే. ఈ కావ్యాన్ని లిఖించడం కొరకు వాళ్ళను వీళ్ళను ఆశ్రయించకు, ఓ ముని, నీవు గణేశుణ్ణి ప్రార్థించు, ఆయన ద్వారా ఇది సంపన్నమవుతుందని చెప్పి బ్రహ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. సౌతిరువాచ, ఏవమాభాష్యతం బ్రహ్మ జగామస్వం నివేశనం. ఇలా చెప్పి బ్రహ్మగారు తన నివాసానికి వెళ్ళారు. తతః సస్మారహే రంభం వ్యాసః సత్యవతీ సుతః స్మృతమాత్రో గణేశానో భక్తచింతితపూరకః తత్ర జగామ విఘ్నేశః వేదవ్యాసో యతస్థితః పూజితశ్చోపవిష్టశ్చ వ్యాసేనోక్తస్తదానఘ. తతః, అప్పుడు సస్మారహే రంభం, వ్యాసుల వారు హృదయము యందు భగవానుడైనటువంటి గణపతిని ధ్యానం చేశాడు. అలా స్మరణ మాత్రము చేత గణేశుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. ఎటువంటి గణపతి? భక్త చింతిత పూరక. భక్తుడు ఏది మనస్సులో భావిస్తే దానిని పూర్ణము చేసేవాడు, సంపన్నము చేసేటువంటి విఘ్న వినాయకుడైనటువంటి మహాగణపతి. తత్ర అజగామ విఘ్నేశ వేదవ్యాసో యతస్థిత. వ్యాసుల వారు ఎక్కడున్నారో అక్కడికి ఆయన వచ్చాడు. అలా వచ్చినటువంటి గణపతిని పూజితశ్చ ఉపవిష్టశ్చ, గణపతిని చక్కగా పూజించిన వాడై వ్యాస భగవానుడు ఆయనకు తగిన ఆసనాన్ని ఏర్పరిచి, అయ్యా స్వామి, ఇక్కడ కూర్చొని నన్ను అనుగ్రహించండి అంటే తథాస్తు అని గణపతి అక్కడ కూర్చున్నాడు.